కాలజ్ఞానం అనగానే మనకి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు గుర్తొస్తారు. అలాగే బాబా వంగా అని బల్గేరియా దేశానికి చెందినటువంటి ఒక మహిళ కాలజ్ఞానాన్ని ఇప్పటికీ అద్భుతంగా ఎన్నో జరిగాయి ఆమె చెప్పినయి. ఆమె 1911లో 1911లో బల్గేరియా దేశంలో పుట్టింది. తర్వాత 1996లో ఆమె చనిపోయింది. తను 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఆమె ఒక టోర్నడోలో ఇరుక్కొని 2 కళ్ళు పూర్తిగా పోయినాయి. టోర్నడో అంటే సుడిగాలి. సుడిగాలి ఇరుక్కోవడం 2 కళ్ళు కోల్పోయింది. తర్వాత మనుషుల్ని తాకి వాళ్ళ జీవితాలని, అనేక జరగబోయే విషయాలని ఆమె చెప్పింది. ఆ రోజుల్లో ఎంతోమంది రాజులు ఆమెను కలిసి వాళ్ళ విజయాల గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి తెలుసుకొని ఎంతో ఆశ్చర్యపోయారు. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే 2026లో ఏం జరగబోతుందని ఆమె చెప్పినటువంటి జోస్యం ఏంటి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆమె చెప్పిన విషయాలు గతంలో చాలా జరిగినాయి. 1940లో జరిగినటువంటి రెండో ప్రపంచ యుద్ధం జరుగుతుందని, అలాగే అమెరికాలో 2 పెద్ద పెద్ద టవర్స్‌ని ఇనప పక్షులు గుద్దుకొని కూల్చేస్తాయని, అలాగే అమెరికాకు చెందినటువంటి అధ్యక్షుడిగా ఆఫ్రికా జాతికి చెందిన వ్యక్తి అవుతాడని ఒబామా గురించి చెప్పింది. అలాగే యూరప్‌లో ఒక శక్తివంతమైన రాజ్యం రష్యా చిన్నాభిన్నమైపోయి ముక్కలు ముక్కలు అయిపోద్దని చెప్పారు. అలాగే యూఎస్ఎస్ఆర్ ముక్కలైపోయి ఓన్లీ రష్యా మాత్రమే మిగిలింది. భారతదేశంలో పింక్ శారీ కట్టుకున్న మహిళ తుపాకీ గుళ్ళకు బలవుతుందని చెప్పింది. ఇందిరాగాంధీ మన మాజీ ప్రధానమంత్రి చనిపోయినప్పుడు ఆమెను సెక్యూరిటీ గార్డ్స్ కాల్చి చంపిన ఆమె ధరించిన చీర పింక్ రంగులోనే ఉంది. ఇప్పటికి మనం అక్కడ మ్యూజియంలో చూడొచ్చు. అయితే ఇప్పుడు జరుగుతున్న విషయాల్లో మీరు ఇంపార్టెంట్ ఏంటంటే 2026లో బాబా వంగా ఏం చెప్పారు? ఆమె యూరప్లో యుద్ధం మొదలవుతుంది అని చెప్పింది. మొదలైంది రష్యా ఉక్రెయిన్ యుద్ధం. 2026లో ఆసియా ఖండంలో ఒక పెద్ద దేశం చిన్న దేశాన్ని ఆక్రమించుకోవాలనుకుంటుంది. దాంతో ప్రపంచ యుద్ధం వచ్చిందని చెప్పింది. చైనా తైవాన్ని ఆక్రమించుకోవాలని చూస్తుంది. దాని అమెరికా సపోర్ట్ ఇవ్వాల్సి ఉంది. దానివల్ల యుద్ధం వచ్చే అవకాశం ఉంది. అలాగే ఆమె ప్రపంచంలో వ్లాదిమిర్ అనే పేరు కలిగిన వ్యక్తి మూడో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచంలో శక్తివంతమైన నాయకుడిగా ఎదుగుతాడు అని చెప్పింది. వ్లాదిమిర్ అంటే ఆమె భాషలో గొప్పవాడు అని. అనుకోకుండా అది పుతిన్ గారి పేరుకి మ్యాచ్ అయింది. అలాగే ప్రపంచంలో 2026లో అనేక అగ్నిపర్వతాల పేరు తీయని చెప్పింది. 2025 ఎండింగ్ నుంచి అగ్నిపర్వతాలు పేలడం మొదలైంది. ఇలా ఆమె చెప్పిన అనేక విషయాలు నిజమవుతున్నాయి కాబట్టి దానిలో భాగంగా మూడో ప్రపంచ యుద్ధం వచ్చిందేమో చూడాలి.